కింద పడినట్లు నమ్మించి ఒక వ్యక్తి దృష్టిని మరల్చి ఇద్దరు దుండగులు అతని ఖరీదైన మొబైల్ ఫోనును అపహరించి పరారైనటువంటి ఘటన సరూర్ నగర్లో చోటు చేసుకుంది. సీసీ కెమెరా కథనం ప్రకారం ఇద్దరు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేనటువంటి బైక్ పైన వచ్చి ఉద్దేశపూర్వకంగా కింద పడినట్లుగా నటించారు. వారిని చూసినటువంటి సదరు వ్యక్తి సహాయం చేసేందుకు ముందుకు వెళ్ళగా ఆ అవకాశాన్ని వినియోగించుకున్నటువంటి దుండగులు సుమారుగా 1 లక్ష విలువైనటువంటి మొబైల్ ఫోన్ను క్షణాల్లో అపహరించారు. అనంతరం అదే బైక్ పైన వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రైట్, మీరు చూడొచ్చు ఆ పొలిటెంట్ స్క్రీన్ పైన క్లియర్ గా కనిపిస్తా ఉంది. అదిగో ఆ వ్యక్తి అంటే అక్కడ ప్రస్తుతం అయితే కింద పడ్డట్టుగా బైక్ పైన వచ్చి కింద పడ్డట్టుగా నటిస్తాడు. సదరు వ్యక్తి పక్కన ఇంకొక వ్యక్తి ఉంటాడు. ఇంకో వ్యక్తి వచ్చి ఆ బైక్ ని లేపినట్టుగా చేసి అదే బైక్ పైన పారిపోయాడు. అదిగో పారిపోయిన వ్యక్తి వెంటనే ఈ వ్యక్తి వైట్ డ్రెస్ వేసుకున్నటువంటి వైట్ షర్ట్ వేసుకున్నటువంటి అదిగో మీరు ఇప్పుడు క్లియర్ గా చూడొచ్చు. ఇప్పుడు ఇంకా క్లారిటీ తెలుస్తుంది చూడండి. అదిగో కింద పడ్డట్టుగా యాక్టింగ్ చేస్తా ఉండు. ఆ ఫోన్ జేబులో ఉన్నటువంటి వ్యక్తి అమాయకపు వ్యక్తి, అంటే అతనికి ఆ దొంగలకు ఏం సంబంధం లేదు. అదిగో ఇంకొక వ్యక్తి కూడా వచ్చి యాడ్ అయ్యిండు. ఆ వ్యక్తి వచ్చి ఆ వైట్ షర్ట్ అతని జేబులో నుంచి ఫోన్ ఏ విధంగా చాకచక్యంగా కొట్టేస్తుండో చూడొచ్చు మీరు. ఆ బ్లాక్ షర్ట్ అతనేమో బైక్ కింద పడ్డట్టు యాక్ట్ చేసిండు. ఇక ఇంకొక వ్యక్తి ఏమో అతని వైట్ షర్ట్ వ్యక్తి జేబులో నుంచి మొబైల్ ఫోన్ ఆల్రెడీ కొట్టేసిండు, అయిపోయింది కొట్టేసిండు. చలో ఇక బైక్ మళ్ళా మంచిగా లేపిన ఆయన సహాయం చేసినట్టు చేసిండు, లేపిన వెంటనే ఆ ఇద్దరు కలిసి ఒకటే బైక్ పైన పారిపోయారు. అదిగో ఆ వ్యక్తి ఇప్పుడు చూసుకున్నాడు జేబులో ఫోన్ ఎదురని ఆయన అని చెప్పి చెక్ చేసుకోగానే చలో అప్పటికే పరారైపోయారు, వెళ్ళిపోయారు అనమాట. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. కింద పడినట్లు నమ్మించి సదరు వ్యక్తిని అయితే ఆయన దృష్టిని మరల్చి ఇద్దరు వ్యక్తులు కూడా అతని ఖరీదైనటువంటి మొబైల్ ఫోన్ అయితే అపహరించి పరారైపోయినటువంటి ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మరి సీసీ కెమెరా కథనం ప్రకారం అయితే ఇద్దరు వ్యక్తులు నంబర్ ప్లేట్ లేనటువంటి బైక్ పైన వచ్చి ఉద్దేశపూర్వకంగానే కింద పడ్డట్టుగా నటించి వారిని చూసినటువంటి మరో వ్యక్తి ఆ వైట్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి సహాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. మరి ఇట్లాంటి క్రమంలోనే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆ ఇద్దరు దుండగులు కూడా దాదాపుగా 1 లక్ష ఖరీదైనటువంటి మొబైల్ ఫోన్ను క్షణాల వ్యవధిలోనే అపహరించేశారు. అనంతరం అదే బైక్ పైన వేగంగా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. మీరు క్లియర్గా చూస్తూ ఉన్నారు పొలిటెంట్ స్క్రీన్ పైన. మరి ఈ ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ప్రస్తుతం అయితే దుండగులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.